రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్ ఓల్డ్ బ్రాంచ్ లో షార్ట్ సర్క్యూట్ తో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. షాప్ లో ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు బ్లాస్ట్ అయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు షాప్ షట్టర్ శకలాలు పెద్ద ఎత్తున రోడ్డుపై పడ్డాయి. అదే సమయంలో వచ్చిన ఓ కారు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. కారులో ఉన్న 3 షాప్ సిబ్బంది, మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు చనిపోయారు. మిగతా వారిలో కొందరు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 10 ఫైర్ ఇంజన్స్ తో 2 గంటలు శ్రమపడి మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని బహదూర్పుర ఎమ్మెల్యే మోబిన్, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ పరామర్శించారు. మొగల్పూర పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ శాలిబండ మెయిన్ రోడ్ పైన ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ 9:45 to 10 o'clock మధ్యలో ఇది జరిగింది. సో దాంట్లో ఈ ప్రైమా ఫేసి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ప్రకారంగా ఇది షాప్లో గోమతి షాప్, ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. దాంట్లో ఇది ఫైర్ ఫస్ట్గా బికాజ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం అప్పుడు ఒక సిఎన్జి ఫిటెడ్ కార్ కూడా ఉంది. ఆ సిఎన్జి ఫిటెడ్ కార్లో కూడా ఇది ఫైర్ వచ్చింది. సో ఈ 2 ఇన్సిడెంట్ నుంచి ఒక సడన్గా ఒక ఇమీడియట్గా బ్లాస్ట్ అయింది. ఆ టైమింగ్లో అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. వెహికల్లో కూడా కొన్ని పర్సన్స్ అక్కడ ఉన్నారు. సో ఆ కోసం ఇది 6 పర్సన్స్కి టోటల్ ఇంజరీ వచ్చింది యాజ్ పర్ ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్. సో దాంట్లో ఇమీడియట్గా అందరికీ ఇక్కడ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో అందరూ ఇప్పుడు స్టేబుల్ పొజిషన్లో ఉన్నారు. దెర్ ఈజ్ నో ఫ్యాటల్ యాక్సిడెంట్ టిల్ నౌ. ఏదైనా హ్యూమన్ లాస్ ఇప్పటివరకు ఏం జరగలేదు. ఈ ఇష్యూ అయిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేశారు. దాంట్లో ఇది ఫైర్ బ్రిగేడ్ నుంచి టోటల్ 10 ఫైర్ టెండర్స్ ఇక్కడ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది ప్రాపర్గా 1.5 అవర్లో 2 అవర్స్లో ఈ మొత్తం ఫైర్ ఇన్సిడెంట్స్ రైట్. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, శాలిబండ అగ్ని ప్రమాదం అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో అయితే ఇటు శాలిబండ మొగల్పురా నుంచి శాలిబండ వెళ్తున్నటువంటి ప్రధాన రహదారిపై ఉన్న గోమతి ఎలక్ట్రికల్ షాప్లో అయితే ఫైర్ ప్రమాదం జరిగింది. మనం చూస్తే ఇటు ఎలక్ట్రికల్ షాప్ కావడంతో ఒక్కసారిగా అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన క్రమంలోనే ఇటు షాప్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా ఇటు ఒక్కసారిగా మంటల్లో చిక్కోవడం జరిగింది. సో మంటల్లో చిక్కున్న అనంతరం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయితే అనంతరం పెద్ద పెద్ద శబ్దాలతో పేలుళ్ళు కూడా వినిపించడం జరిగింది. ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తే గోమతి ఎలక్ట్రికల్ షాప్ అనేది 2 ఫ్లోర్ల బిల్డింగ్ అని చెప్పవచ్చు. సో ఈ షాప్లో జగదమవుతున్నటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా, అందులో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కూడా బ్లాస్ట్ అవ్వడంతో పాటు ఎదురుగానే అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఒక సిఎన్జి కార్ పై కూడా ఈ యొక్క బ్లాస్ట్ కారణంగా వచ్చినటువంటి ఫ్రిడ్జ్కి సంబంధించినటువంటి శకలాలు వెళ్ళిపడడంతో ఇటు కారు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కారులో ఉన్నటువంటి 3 వ్యక్తులు కూడా గాయాల పాలవడం జరిగింది. మొత్తంగా చూస్తే షాప్ నిర్వహిస్తున్న 3తో పాటు అదేవిధంగా ఇటు కారులో వచ్చినటువంటి 3 కూడా తీవ్ర గాయాలు పాల్గొనడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఇటు ఫైర్ సిబ్బంది ఆశ్రయించడంతో సుమారు 10 ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. సుమారు 2 గంటల పాటు కూడా ఫైర్ సిబ్బంది శ్రమించడంతో పాటు అందులో చిక్కుకున్నటువంటి 3 షాప్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే షాప్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క ప్రమాదంలో 6 క్షతగాత్రులను గుర్తించినటువంటి ఫైర్ సిబ్బంది అయితే స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. అక్కడే మనం చూస్తే ఈ ఘటనపై కూడా ఇటు ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మొబిన్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇటు ప్రమాదంలో గాయపడినటువంటి క్షతగాత్రులను కూడా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తే రాత్రి వేళలో ఒక్కసారిగా ఇటు అందులో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లన్నీ కూడా పేలుతున్న సమయంలో ఇటు బాంబులు పేలుతున్నటువంటి శబ్దం కావడంతో ప్రయాణికులందరూ కూడా కొంత
భయాందోళనకు గురవ్వడం జరిగింది. ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు ఫైర్ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి ఫైర్ అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ఇటు మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో రాత్రి సుమారు 12:30 గంటల వరకు కూడా ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకురావడానికి అయితే ఇటు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి 10 ఫైర్ ఇంజన్లు ఏకదాటిగా శ్రమించడం జరిగింది. ప్రమాదంలో మనం చూస్తే షాప్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొత్తం కాలిపోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి షాపులకు మంటలు విస్తరించకుండా అయితే ఇటు అదుపులోకి తీసుకురావడం జరిగింది. సో పక్కనే ఉన్నటువంటి కొన్ని షాపుల మీద కూడా ఇటు ఫ్రిడ్జ్లకు సంబంధించినటువంటి శకలాలు పడడంతో అయితే కొంత ఆ ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొంది. జ్యోతి.